వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్ల న్యూస్. రోజు రోజుకు ఎండల తీవ్రత అధికమవుతుంది. ఉష్ణోగ్రతలు ఘోరంగా పడిపోతున్నాయి. బయటకెళ్ళి ఇలా వెళ్ళి అలా వచ్చేసరికే బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. అసలు ఈ ఎండల వల్ల ఎలాంటి ఆహార నియమాలు, జాగ్రత్తలు పాటించాలి, ఎండలో వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు తెలుసుకుందాం. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఎండ దెబ్బ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, బయట పనిచేసేవారు ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అవసరం లేకుండా బయటకు వెళ్ళరాదు. బయటకు వెళ్ళేటప్పుడు గొడుగు లేదా టోపీ, తలపై గుడ్డ తప్పనిసరిగా ఉపయోగించాలి. రోజుకు ఎక్కువగా నీరు తీసుకోవాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవం నీరు తీసుకోవాలి. పలుచని లైట్ కలర్ ఉన్న పత్తి దుస్తులు ధరించాలి, అంటే కాటన్ దుస్తులను ధరించాలి. ఎండలో ఎక్కువసేపు పనిచేస్తే మధ్య మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకోవాలి ఖచ్చితంగా. పిల్లలను వాహనాల్లో ఒంటరిగా వదిలేయకండి. తలనొప్పి, తల తిరగడం, అధిక చెమటలు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకువెళ్ళి వైద్యులను ఖచ్చితంగా సంప్రదించాలి. వేసవిలో చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎండ దెబ్బ నుండి సురక్షితంగా ఉండవచ్చు.